నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్. కొండపి వైసీపీలో నేతలు కార్యకర్తలు ఒకరి తర్వాత ఒకరు ప్రతిపక్షం గూటికి చేరుకుంటున్నారు. ఎన్నికల రోజులు దగ్గర పడే కొద్దీ వైసీపీ కుర్చీలు ఖాళీ అవుతున్నాయి. ఇదే అదునుగా గోడ మీద గోపీలు సైతం అటుపక్కకు ఇటుపక్కకు తిరుగుతూ తమ ఎన్నికల చాతుర్యతను ప్రదర్శిస్తున్నారు. దీంతో సాక్షాత్తు మంత్రి గారికి కొండపి రాజకీయం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారని ఆ పార్టీ నేతలే తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అసమ్మతిగా ఉన్న నేతలకు మిగిలిన వారు జారిపోకుండా భారీగా నజరానాలు అందించారని ఆ పార్టీ నేతలే తెలుపుతున్నారు. అయితే వాటాల్లో తేడాలు రావడంతో తమ రేటు డబ్బులు పంచాయతీ సాక్షాత్తు మంత్రి వద్దకే చేరింది. సాధారణంగా ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ విరివిగా సాగుతుంది. అయితే కొండపి వైసీపీ పార్టీలో నాయకులు తమను సంతృప్తి చెందితే తప్ప ఓటర్ల వద్దకు వెళ్లమంటూ ససేమిరా తెలపడంతో అటు అధిష్టానం ఇటు నియోజకవర్గ నేతలు తప్పక అసమ్మతి నేతలకు గోపీలకు జోబును నింపారని ఆ పార్టీ నేతలే తెలుపుతున్నారు. అసమ్మతి వాదులకు నగదు మాత్రమే కాకుండా తమ హామీలు, రానున్న భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పడితే రేషన్ షాపులు, తాత్కాలిక ఉద్యోగాలు ఇలా ప్రమాణాలు చేస్తూ ప్రభుత్వ భూములు సైతం స్వాధీనం చేస్తేనే మద్దతు ఇస్తామంటూ మంత్రి వద్దకు చేరుకున్నారు. గతంలో విజయం సాధించిన నియోజకవర్గాల కంటే ఆదిమూలపు సురేష్ కు కొండపి రాజకీయం తలనొప్పి పుట్టిస్తుందని సురేష్ వర్గం తెలుపుతున్నారు. నేతలను, కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే ఈ అసమ్మతి నెలకొందని 6 మండలాల నాయకులు ముక్త కంఠంతో తెలుపుతున్నారు.